హలో గాయ్స్, ఎట్లున్నారు? మేమైతే మస్తున్నాము. సో యాక్చువల్గా మేము ఈరోజు అరవిలా బీచ్కి వెళ్ళి సన్ రైజ్ చూద్దాం అనుకున్నాము, కానీ బిస్కెట్ అయిపోయింది, ఎందుకంటే లేసరికి లేట్ అయిపోయింది. సో అలా అని మేము ఇక్కడ సెరెంటీ బీచ్లో సీ మార్కెట్ జరుగుతుందంట, అదే ఫిష్ మార్కెట్ లాగా లైవ్ ఫిషెస్ పట్టుకొచ్చి అక్కడ సేల్ చేశారంట. ఒక మార్కెట్ జరుగుతుందంట, సంత అని కూడా చెప్పొచ్చు. సో వెళ్దామని వెళ్తున్నాము. అలాగే ఒక టీ తాగేసి వెళ్దామని ఇక్కడ ఆగితే, ఇక్కడ స్టార్టింగే వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఫిషెస్ పెట్టినారు కదా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీ ఫుడ్ అనమాట, సీ ఫిషెస్ అన్ని. సో ప్రాన్స్, ఫిషెస్, ఇంకా పాంప్లెట్స్, ఇంకా ఏమేమో ఉన్నాయి, నాకు ఆ ఫిషెస్ నేమ్స్ అర్థం కాదు, స్క్విడ్స్. సో ఇలా ఉన్నాయి. సో ఇది ఓన్లీ ఇంకా బీచ్ సైడ్ వెళ్ళలేదు మనం, ఓన్లీ బయట సైడ్. ఇది ఇక్కడ టీ తాగడానికి మేము ఆగాము. సో అప్పుడు వాళ్ళు ఇక్కడ పెట్టుకొని ఇలా సేల్ చేస్తున్నారు. టైగర్ ప్రాన్స్ అన్నీ చాలా చాలా ఉన్నాయి. సో చూడండి, వీడియో అయితే కొంచెం క్రేజీగా ఉండబోతుంది. సో చూడండి మేము ఎలా ఎక్స్ప్లోర్ చేసాము ఇక్కడ అనేది. ఇదే ఆ చేపల సంత. ఆల్ సీ ఫుడ్ అయితే మనకి ఇక్కడ దొరుకుతుందంట. సో రండి, ఇక్కడ ఏమేమి దొరుకుతున్నాయి, అసలు ఏమేమి ఉంటాయి, ఏమేమి ఫిషెస్ ఉంటాయో చూద్దాము రండి. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే, మనకు ఇక్కడ మనం చూసిన ఏరియాలో మనం చూసిన చేపలు ఎప్పుడైతే ఎలా కొనుక్కుంటాం, మనము తూకం వేసి కొనుక్కుంటాం కదా, కానీ ఇక్కడ కుప్పలుగా పెట్టేసి, సో ఈ కుప్పకి ఎంత అని వాళ్ళు సేల్ చేసే వాళ్ళు చెప్తే, కొనేవాళ్ళు దాన్ని బేరం ఆడి నాకు ఇంత కావాలని చెప్పి తీసుకుంటే, అక్కడ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇంకా ఆ ఫిష్కి ఎంత అని మళ్ళీ వాళ్ళ దగ్గర తీసుకొని, సో మళ్ళీ ఇంకో దగ్గర క్లీన్ చేసుకోవాలి వాళ్ళు. సో ఇలానే సాగుతుంది. ఇక్కడ తూకం లేదు, ఏం లేదు, ఒక దగ్గర కొనుక్కోవాలి, ఇంకో దగ్గర క్లీన్ చేసుకొని పోయి వండుకోవాలి. సో వీళ్ళంతా క్లీన్ చేసి ఇచ్చేవాళ్ళు. సో ఇంతకుముందు చెప్పినట్టు మనం అక్కడ కొనుక్కొని వచ్చి ఇక్కడ క్లీన్ చేయించుకొని వెళ్ళాలి. ఇక్కడ చూడండి అన్నీ కలిసి ఉన్నాయి. సో ఆయన వేరువేరుగా వేస్తున్నాడు. సో ఇది ఎందుకంటే వాళ్ళు వల వేస్తారు కదా, వల వేసినప్పుడు సో క్రాబ్స్, ప్రాన్స్, మళ్ళీ తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అవన్నీ కలిసి పడతాయి కదా. సో అది అలా వేరువేరుగా వేసి మళ్ళీ సేల్ చేస్తున్నాడు. కానీ క్రాబ్స్ అయితే ఎంత పెద్దగా ఉన్నాయో తెలుసా, చాలా పెద్ద క్రాబ్స్ కూడా చూసినాం మేము. నాకైతే ఫస్ట్ టైం ఇట్లా చూడడం. What is that? పేరు గుర్తొస్తలేరా? చూపెట్టండి ఇట్లా వదిలేరా, చూసి అయ్యే అది తోక పట్టుకో, చిగ్రే ఎంతనా? ఎంత బాబు? ఎంత ఎంటకాయలు ఎంత? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎంత అన్న? ఒకటి ఎంత తీసుకోరా? పర్సు శ్రీకాంత్ తీసుకో. ఎంత ఒకటి ఎంత బాబు? అడుగుతా చెప్తలేడు అన్న. ఒకటి 10 రూపాయలు చెప్పి మీరు అమ్ముతురా? 10 రూపీస్. ఇటు సైడ్ రండి మరి. అమ్మే వాళ్ళు ఇక్కడ, కొనే వాళ్ళు ఇక్కడ ఉండాలి. అది రూల్ అది.
ఫిష్ సంగరా సంగ్రా సంగ్రా ड्राई फिश है ना ये ఇదిగో ఈ కుక్క కూడా సంతకు వచ్చింది. ఆ కుక్క కూడా కొనుక్కోవడానికి వచ్చిందేమో చూడండి. ठीक है रोहित अरे ध्रुव సో ఇక్కడైతే మనకు ప్రాన్స్ 4 వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. అలాగే క్రాబ్స్, తర్వాత స్క్విడ్స్, మ్యాగీ, దోశ చాలానే ఉన్నాయి. మనమైతే ఆర్డర్ చేసింది. సో ఫస్ట్ ఆమ్లెట్ అండ్
ప్రాన్స్ అయితే ఆర్డర్ చేసినాము. క్రాబ్స్ తిందాం అనుకున్నాం కానీ మళ్ళీ తినడానికి టైం పడుతుంది. సో మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాలి కదా. సో అందుకనే ప్రాన్స్, మ్యాగీ అండ్ ఆమ్లెట్స్ అయితే ఆర్డర్ చేసినాము. సో ఫుడ్ ఎలా ఉందో మనం ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత చెప్తాం. సో ఫస్ట్ అయితే మనం ప్రాన్స్ ఆర్డర్ చేద్దాం. ఆమ్లెట్ అయితే టేస్ట్ చాలా బాగుంది, బాగా చేశారు. మ్యాగీ కూడా బాగుంది అంటున్నాడు మనోడు, వీడు వెజిటేరియన్ ప్యూర్. సో ఇప్పుడైతే ప్రాన్స్. వా, సో చాలా బాగుంది ప్రాన్స్ కూడా, టేస్ట్ సూపర్గా ఉంది ప్రాన్స్. చూసారు కదా, ఇది మా సీలో సంత ఫిష్ మార్కెట్ వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు ఎలా అనిపించిందో మాకు కమెంట్లో చెప్పండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పాండిచేరి వీడియోస్ లెందీగానే ఉంటాయి. సో ఇంకొక 2-3 వీడియోస్ వస్తాయి పాండిచేరి మీద. సో ఆ వీడియోస్ ఏంటంటే మాకు మెమొరీగా ఉండిపోవడానికి, మీకు మా ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడానికి నేను అయితే ఈ వీడియోస్ పెడుతున్నాను. అలాగే మా సబ్స్క్రైబర్కి ఒక ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుందని చెప్పి నేనైతే ఈ వీడియోస్ పెడుతున్నాను. సో అంతే గాయ్స్. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసేది మీకు పాండిచేరిలో Day 2 అనేది ఒక బ్లాగ్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.